నా దిగులు విచారాన్ని బట్టి, నా బ్రతుకును బట్టి మా నాన్న దిగులు పడి చనిపోయినాడు. పొలం అమ్మి బాకీలు కట్టారు, బంగారం అమ్మి బాకీలు కట్టారు. బాకీలు చేయటం ఇంటి మీద తీసుకురావటం, బాకీలు చేయటం ఇంటి మీద తీసుకురావటం, అట్లాగూ వ్యసనాలకు బానిసనయ్యి మంచి అనేది నా జీవితంలో లేకుండా విషపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. నా పేరు రమణ కుమార్ చౌదరి కానీ త్రాగుబోతు రమణ ఏంటి కానీ తెలియదు. అనగా నా పేరే త్రాగుబోతుగా మార్చేశారు, పేకాటాడిగా మార్చేశారు. ఎంత అవమానకరమైనటువంటి జీవితమో. అలాంటి పరిస్థితుల్లో వయసు పెరుగుతూ వస్తుంది. అలాగనే నేను జీవితం గడుపుతూ వస్తున్నాను. పేకాటకు బానిసలు అయిపోయినాను. కొన్నిసార్లు పేకాట ఎప్పటి వరకు ఆడేవాళ్ళం అంటే అప్పుడు సంఘం డైరీ పాలు పోయటానికి మా మీదగా పోయేవాళ్ళు. తెల్లారుజాము 4 పాలు పోసేవాళ్ళు, తిట్టుకుంటా మూసుకుంటా పోయేవాళ్ళు. మాకేమనిపించేది కాదు, ఎందుకంటే పేకాట్లంతా ఇంట్రెస్ట్గా ఆడుకునేవాళ్ళం. బానిసలు అయిపోయినా ఎదుటివారి తిట్టులు, ఎదుటివారి యొక్క మాటలు ఏమి అర్థమయ్యాయి కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ మార్చుకోవాలన్నా కూడా మార్చుకునే పరిస్థితి కాదు. తెల్లారుజామున మా నాయనమ్మ వచ్చేది, ఆమె కళ్ళు కనిపించదు. అయ్యా రమణయ్య రాయ్యా అంటుంది. ఆమె కళ్ళు కనిపించవు కదా, నేను మాట్లాడిన. పక్కనాడు అంటాడు, మీ రమణయ్య ఇక్కడ లేడమ్మా అంటే, వాళ్ళు లేకపోతే మెట్టిపాలెంలో పేకాటే. మా సొంతూరు చిలకలూరు పేట దగ్గర మెట్టిపాలెం. వాడు లేకపోతే మెట్టిపాలెంలో పేకాటే లేదయ్యా, వాడు ఉంటేనే పేకాట. అలాగూ దూరంగా వెళ్ళి ఎంత భయంకరంగా తిట్టేదంటే, నువ్వు ఎప్పుడు చస్తావురా అంటే నా బ్రతుకంతా నీచంగా ఉంది, నా బ్రతుకంతా నీచంగా ఉంది. నువ్వు ఎప్పుడు చస్తావయ్యా, బంధువులందరినీ నువ్వు చూసిపోవడానికి ఎప్పుడు వస్తారయ్యా, అట్లా తిట్టి 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 వెళ్ళిపోయాయి. నా బ్రతుకును బట్టి కుటుంబంలో నిరాశలు, నిస్పృహలు, అవమానము, గొడవలు, సమస్యలు. నన్ను బట్టి మా అన్నయ్య త్వరగా పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోయినాడు. వాడితో మీరే చావండి అన్నాడు. కొన్నాళ్ళకి మా నాన్న చనిపోయినాడు. మా అమ్మ ఉంది. మా అమ్మ తను పని చేసుకుంటా వచ్చేది. నన్ను ఏదో కాస్త ఉపశమనం కోసం ఏదో ఆరాటపడుతూ ఉండేది. ఆ తులసి నీళ్లు పోసేది, ఆ ఈబుది నీళ్లు పోసేది. ఆ భక్తి మార్గంలో ఉంటుంది కాబట్టి ఎవరైతే చెప్తే చేస్తూ ఉండేది. ఆ జబ్బు మాత్రము ఏమాత్రం తగ్గినటువంటిది కాదు. అలాగూ నా జీవితంలో 20 సంవత్సరాలు, 21 సంవత్సరం వచ్చింది. వివాహం చేయాలని చూశారు. వివాహం చేయాలని చూస్తే ఆ చుట్టుపక్కల 4 మండలాల్లో నాకు పిల్లనిచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే నా బ్రతుకంతా తెలుసుగా, నా జీవితం అంతా తెలుసుగా. నోరు తెరిస్తే మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, నా వ్యసనాలు మంచివి కాదు, నన్ను బట్టి కుటుంబానికి సంతోషం లేదు, అన్నీ కాజేసుకుంటూ ఉన్నాను. ఏ పని చేసేవాడిని కాదు. అలాంటి వాడికి ఎవరిని పిల్లనిస్తారు? లగ్గాలు పెట్టుకోవాలన్నారు. వాళ్ళు లగ్గాల గిగ్గాలు ఏం పెట్టరంట, ఆమె చర్చికి వెళ్ళిద్దంట అని చెప్పారు. అప్పుడు నేను వద్దు అన్నాను. మా కుటుంబం ఏంటి, మా విలువలు ఏంటి, మా తాతగారు ఒక గుడి పెద్ద ఆయన, మా అమ్మగారు ఆ మార్గంలో నడుచుకుంటూ ఉంది. యేసు ప్రభుని నమ్ముకున్న అమ్మాయి మన ఇంట్లోకే వద్దు. మా అమ్మమ్మ వచ్చింది, ఆమె తిట్టడం మొదలుపెట్టింది. అయ్యా, ఈ యొక్క జిల్లాలో నీకు పిల్లనిచ్చేవాళ్ళు లేదు. నీ అవతారం చూసి, నీ పుట్టక చూసి, నీ త్రాగుబోతుని చూసి, నీ పేకాటను చూసి ఎవరు కూడా నీకు పిల్లనిరయ్యా. నేను ఎట్నో పోత పూసాను, ఈ అమ్మాయిని చేసుకొని బతిలాడుతూ ఉంది. మా అమ్మ వచ్చి ఏడిసింది, చేసుకోయ్యా, మన ఇంటికి వస్తే మారిపోద్దులే, చేసుకోయాలని. సరే వివాహం చేశారు. క్రైస్తవ వివాహమే చేశారు. నా బ్రతుకు మారకపోయినా క్రైస్తవ వివాహమే చేశారు. చేసిన తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చిన తర్వాత పూలు పెట్టుకోకుంటే పూలు పెట్టుకో, టీవీ ఇటుంటే అటు కూర్చుంటుంది. ఏంటమ్మా టీవీ దగ్గర కూర్చోమంటే, టీవీ మేము చూడం, పూలు మేము పెట్టుకోం, పేరెంటానికి మేము బాగు. నాకు అనిపిస్తుంది ఈ బ్రతుకు ఎందుకా అనిపించింది. ఎంత బ్రతుకు ఇంటికి వెనకాల చచ్చిపోయినట్టు. టీవీ చూడదంట, పూలు పెట్టుకోదంట, పేరెంటానికి పోదంట. ఏంటి బ్రతుకు? రోజు మందు దాగిరాటం, అవును జుట్టు పట్టుకుని పట్టడం, రోజు మందు దాగిరాటం, జుట్టు పట్టుకుని పట్టడం. ఎన్ని బైబిల్ చేశాను ఈ చేతులతో. ఎన్నిసార్లు చర్చికి వెళ్ళి వస్తే మంచులో పడుకోబెట్టాను ఆవిడ. నెమ్మదే ఉండేది కాదు. నేను ఇంటికి వెళ్తుంటే ఒక సినిమా చూసినట్టు చూసేవాడు ప్రజలందరూ. మా బజార్ మొత్తం కూడా వెళ్తున్నాడు,
ఇంకా ఎగతాళి ఏమనేవాళ్ళు అంటే ఇవాళ ఏం సినిమాలో రిలీజ్ అనేవాళ్ళు. అనగా అంత అవమానకరమైనటువంటి బ్రతుకు. ఎంతమంది అడ్డొచ్చినా అంతమందిని కొట్టేవాడిని. ఎన్నిసార్లు లెక్కలేని సార్లు కొట్టాను. బయటనే పెట్టేవాడిని. అలాగ అవమానకరంగా నా జీవితం గడిచిపోతామని 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అబ్బాయికి 4 సంవత్సరాలు, అమ్మాయికి 3 సంవత్సరాలు. అప్పటికి నాకున్న ఆస్తి అంతా అయిపోయింది. కొన్నిసార్లు అనుకుంటాను, ఎందుకు ఈ త్రాగుడు తాగటం అనుకునేవాడిని, ఈ పేకాటాటం ఎందుకు అనుకునేవాడిని. కొన్నిసార్లు మంచి మనసే వచ్చింది, మానుకోవాలని ఆశ కలిగింది. పిల్లలను చూసినప్పుడు, భార్యను చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు, ఈ కుటుంబం యొక్క పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతా ఉన్నాయి, నన్ను బట్టే కదా, మార్చుకోవాలని ప్రయత్నం చేస్తా కానీ ఆ మార్చుకోవటం నా వల్ల కాదు. ఎన్నిసార్లు మార్చుకోవాలని ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నాల్లో 3 సంవత్సరాలు కావలి పక్కనే చంద్రరావు అని బండ్లమాంబ రాజరాజేశ్వరి మాత 3 సంవత్సరాలు నేను నా 2 ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం వచ్చేవాడు. మార్చుకోవాలని, జీవితాన్ని మార్చుకోవాలని. 3 త్రాగుపోతాళ్ళమే. ఒకసారి ఎక్కితే బస్సు ఎగతాళి చేస్తాడు. 3 స్టేజీలు ఎక్కేవాడు. ఒక ఆయన పద్మశాలీలైనా, ఒక ఆయన కుమ్మరవాళ్ళైనా, నేను 3 సంవత్సరాలు ప్రతి శుక్రవారం ఒక్క వారం కూడా మిస్ కాకుండా అలాగ ప్రయత్నాలు చేశాను. ఈ వ్యసనాల నుంచి బయటపడాలి, ఈ బ్రతుకు నుంచి బయటపడాలా. అందరూ అవమానిస్తా ఉన్నారు, తిడుతా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు. బ్రతికెందుకు అని చెప్పేసి మార్చుకోవాలని మంచి మనసు వస్తుంది కానీ మార్చుకోవడానికి మా వల్ల కావటం. పేకాట వెళ్ళాల్సిందే, సారా తాగేదాన్ని సారాకి వెళ్ళాల్సిందే, గుట్టకాలు తినాల్సిందే, బీడీలు సిగరెట్లు తాగాల్సిందే, చుట్టలు తాగాల్సిందే, ఏంటి అలాగ బ్రతుకు ఎన్నిసార్లు మార్చుకోవాలన్నా కూడా మా వల్ల ఏది కాదు. కొన్నిసార్లు మా మామయ్య ఇచ్చాడు, మా మేనమామ, మా చిన్న అమ్మమ్మ కొడుకు అన్నమాట. అప్పుడు ఆయన 18 సార్లు అయ్యప్పమాల వేసుకొని పోయి ఇచ్చాడు. అరే రమణయ్య, నీ బ్రతుకు మార్చుకోరా, అయ్యప్ప మాల వేసుకోమా, తగ్గింది నీ బ్రతుకు మారించుకో, వ్యసనానికి బయటపడతావు. అక్కడ జ్యోతిని చూస్తే తగ్గిపోయింది నీకు అని బయటవాడు ఏడ్చేవాడు. మమ్మల్ని బట్టి మా అమ్మ పోయి బాధపడతా ఉంటే ఆయన వచ్చి నాకు ఏడ్చేవాడు. ఏడ్చి మాల వేసుకోవాలంటే సంవత్సరం మాల వేసుకుని 40 రోజులు దీక్షన్నా శబరిమల పోయినా జ్యోతిని చూడాల, నిరాశ. అలాగనే 2వ సంవత్సరం, అలాగనే 3వ సంవత్సరం, అలాగనే 4వ సంవత్సరం నా కొడుకు కూడా వేశాను. నేను బలహీనుడైపోతున్నా కానీ నా బ్రతుకు మారడం వల్ల, నా రోగం పోవటం వల్ల, నా పరిస్థితులు ఏమి కూడా చక్కబడటం వల్ల 4వ సంవత్సరం చాలా బలహీనుడైపోయినాక అస్థిపంజరంలా తయారైంది. సరే, నా కొడుకు కూడా ఆ సంవత్సరం అలాగే నాతో పాటు తీసుకెళ్తే అప్పుడు 9 రోజుల యాత్ర అన్నమాట. 9 రోజుల యాత్ర, 4 రోజులు అయిపోయింది. అక్కడ జ్యోతి కనిపించలా, నిరాశ. నాకు రోగము తగ్గదు, నేను బ్రతకను. ఒక దిగులు, విచారం వచ్చింది. ఈయన మనోవేదన, ఏం అర్థం కావటం వల్ల మనోవేదన. వాడిని చూడ లోపల ఏడ్చుకోరు, వాడిని చూడ లోపల ఏడ్చుకుంటారు. ఒకవేళ నేను ఇంటికి వెళ్తానా వెళ్ళను, ఒకవేళ చనిపోతే నా పరిస్థితి ఏంటి? చనిపోతే భార్య పిల్లలు ఎలా బ్రతుకుతారు? మంచి మనసు వచ్చినప్పుడేమో అలాగుంటుంది, సమయం అయినప్పుడేమో పీకుతా ఉంటుంది. అది నా వల్ల అయితే ఏది కూడా మానుకోవడానికి వల్ల. మరి శబరిమల 4వ సంవత్సరం వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో ఆ కాంట్రాక్టర్ వచ్చి నన్ను తిడతా ఉన్నాడు. నీ నుంచి 3 రోజులు యాత్ర మానుకొని డైరెక్ట్గా వెళ్తున్నావు అయ్యా, నీ పరిస్థితి ఏమైతే మాకు అర్థం కావటం లేదు, నీ నుంచి మాకు ఈ సంవత్సరం 10,000 దండగయ్యా. ఆయన నా దగ్గర వచ్చి ఏడుస్తా ఉన్నాడు. నా బాధ నాది, ఆయన బాధ నా బాధ ఏమో ఊపిరాడక నా బాధ, ఆయన బాధ ఏమో డబ్బులు నష్టమైనది ఆయన బాధ. ఎవరి బాధ వాళ్ళది. నేను నా కొడుకు ఒక బస్సులోనే పక్క సీట్లో కూర్చున్నాము. వెలుపల వాడు కూర్చున్నాడు, లోపల సీట్లో నేను కూర్చున్నా. మిగతా స్వాములంతా స్నానానికి వెళ్ళారు. ఆ కేరళలో కొట్టాయం అనే ప్రాంతంలో ఆ నది ఒడ్డున సువార్త ప్రకటించుకుంటూ వస్తా ఉన్నారు. ఒకళ్ళు ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఒకళ్ళు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తా ఉన్నారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, యేసు రక్తం ప్రతి పాపంచడికి పవిత్రులుగా చేయను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు,
నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడనే మాటలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. నేను అనుకున్నాను కాశీ పోయిన శనేశ్వరం తప్పలేదే అనుకున్నా. అక్కడే అనుకున్నాను ఇక్కడ కూడా ఉన్నారే వీళ్ళు అనుకున్నా, మనసులో అనుకున్నా. తర్వాత చిన్న పాప వచ్చి ఒక పత్రిక ఇస్తా ఉంది వాడికి. ఆ పాప ఏమో నేల మీద ఉంది, వీడేమో బస్సులో హైట్లో ఉన్నాడు. ఆ పత్రిక ఇస్తా ఉంది కానీ అందడం లేదు. నేను తీసుకొని ఇలా చూశాను, రవి హృదయం అనే ఇస్త్రీ కొట్టాను, కాళ్ళ కింద పడింది. తర్వాత కొంత సమయానికి వాడు తీసుకుని దాన్ని చూస్తా ఉన్నాను. నాకు కూడా చూడాలనిపించింది. ఆ యొక్క పుస్తకం తీసుకున్నాను. ఆ చిన్న పుస్తకం రవి హృదయం అనే పుస్తకం ఇప్పుడు కూడా నా పుస్తకం దాచిపెట్టుకున్నాను. కొన్ని పేజీలు ఉంటాయి. ఆ పేజీల్లో 4 బొమ్మలు ఉన్నాయి. ఆ రవి హృదయం అనే బొమ్మ, మొదటి బొమ్మ ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, బానిస, ఆ బానిసత్వం నుంచి బయటపడలేక దిగులు, చింత, విచారము, ఆరోగ్యం పాడు చేసుకొని, ఐశ్వర్యాలు పాడు చేసుకొని, నిరాశ, నిస్పృహలు, కళ్ళముటి నీళ్లు కారుతున్న నిస్పృహలు నా జీవితంలో, దిగులు, చింత, విచారము ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు ఈ బ్రతుకు ముగించబడుతుందో అర్థం కానిటువంటి జీవితం. ఆ మొదటి బొమ్మ నా యొక్క జీవితాన్ని చూపిస్తా ఉంది. రెండవ బొమ్మ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సువార్త వింటూ ఉన్నప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి చెడు స్వభావం కలిగినటువంటి ఆకారాలు, పాము, మరి గొర్రెపోతు, ఆ తాబేలు, అంటే అవి వాటి స్వభావాన్ని బట్టి ఆ బొమ్మ గీయబడుతూ వచ్చింది. ఆ సువార్త వింటూ ఉన్నప్పుడు హానికరమైనటువంటివి, వ్యసనాలకు సంబంధించినటువంటివి, ఆ లోపల ఉన్న జంతువులన్నీ కూడా కదులుతా ఉన్నాయి. మూడవ బొమ్మ యేసుక్రీస్తు వారిని తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, తన పాపాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి గురించి వింటూ ఉన్నప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా వెలుపలకు తిరిగినాయి. నాలుగో బొమ్మ తన పాపాన్ని గ్రహించి పాప క్షమాపణ, మారుమనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన, అమూల్యమైన, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి ఆ గొర్రెపిల్ల వంటి రక్తంలో కడగబడిన తర్వాత ఆ బొమ్మ ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉందంటే ఆ బొమ్మను చూసిన తర్వాత అనిపించింది, ప్రభువా నిజంగా నువ్వు దేవుడు అయితే ఆపద మొక్కు. ఎందుకంటే మేము పుట్టిన దగ్గర నుంచి అన్ని ఆపద మొక్కులే, ఎన్నో మొక్కులు. ఏ మొక్కు మొక్కినా నా బాధలు, నా వ్యసనాలు, ఇది కూడా ఆపద మొక్కే. ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను బ్రతికించు, నిన్నే నమ్ముకుంటా. ఆ వచ్చి రాని ప్రార్థన, దానిలో రాసి ఉన్నటువంటి ప్రార్థనే నేను చదివింది. ఆ ప్రార్థనే నా హృదయంలో కొద్దిగా నెమ్మది తీసుకొచ్చింది. ఆ చదివినటువంటి ప్రార్థన, రాసి ఉన్నటువంటి ప్రార్థనే నా హృదయానికి నెమ్మది తీసుకొచ్చింది, బ్రతుకుతాననే ఆశ కలిగించింది. తర్వాత ఇంటికి వచ్చాము, ఇక ఏమి చేయాల్సిన కార్యక్రమాలు ఏం లేవు. ఆ బట్టలు తీసేసాము. బైబిల్ కావాలా నాకు, దేవుని వాక్యాన్ని చదవాలా. ఇంట్లో చదివితేనేమో ఆమె ఫీల్ అయితే మళ్ళీ నాలోకి వస్తున్నామో అంటుంది. బయట చదివితేనేమో దోషణ. నా సైకిల్ ఉంటే సైకిల్ వేసుకొని చిలకలూరుపేట పక్కన గణపవరం ఏఎంజీ కాలేజీ అని ఒకటి ఉంది. 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు చూశాను ఆ స్కూల్. నేను అక్కడ బైబిల్ స్టోర్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాను సైకిల్ తీసుకొని. 1 గంటకు మా ఊళ్ళో బయలుదేరితే 4ంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన ఆయన కూర్చొని ఉన్నాడు. ఎంతసేపు చూసినా ఆయన బాగోవడం లే. అక్కడ పోయి బైబిల్ అడగడానికి సిగ్గు. మళ్ళీ ఆయన ఏమని అనుకుంటాడు, ఊళ్ళో పోయి చెప్తాడేమో. 4 గంటల దాకా చూసి ఇంటికి వచ్చేసాను. మళ్ళీ మర్నాడు 10 గంటలకు వెళ్ళాను. 10ంటికి వెళ్ళిన తర్వాత 12 గంటలకు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. నేను సిగ్గు కూర్చున్నాను. ఏంటి బాబు చాలాసేపు నుంచి కూర్చున్నారు అన్నాడు. ఏం లేదండి బైబిల్ ఒకటి కావాలి అన్న. కొత్త నిబంధన కావాలా, పాత నిబంధన కావాలా అన్నాడు. నాకేం తెలుసు. ఏం లేదండి నేను కొత్తగా దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒక బైబిల్ కావాలండి అన్నాడు. నూతన నిబంధన తీసుకెళ్ళాయి అని చెప్పేసి ఆయన యోహాను సువార్త 18 చదువుకోయి నీకు అర్థమవుతుంది అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళి రహస్యంగా డాబా మీదకి వెళ్ళి రహస్యంగా చదువుకోవడం మొదలుపెట్టాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం నాకు కంటపడుతూ వచ్చింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూశారు. దేవుణ్ణి చూడాలని ఎన్ని వేషాలు వేసుకున్నాను నేను, ఎంత ప్రయాసపడ్డాను, ఎంత ఖర్చు పెట్టాను.
అయితే అక్కడ దేవుణ్ణి చూడలేకపోయినా. ఈ వాక్యం ఏం చెప్తుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. హృదయ శుద్ధి అంటే నాకు తెలవదు. హృదయ శుద్ధి అంటే నాకు తెలవదు. ఎవరిని అడుగుదామంటే సిగ్గు, అవమానం. అట్లాగూ నా జీవితము రోజులు గడిచిపోతా ఉంది. ప్రభు అయితే కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ నా హృదయం అయితే, నా వ్యసనాలైతే లోపలికి తీసుకురావడానికి ఏమాత్రం కూడా సహకరించడంలా. తప్పని తెలుసు, త్రాగడం తప్పని తెలుసు, ఆడటం తప్పని తెలుసు, వ్యసనాల్లో ఉండడం తప్పని తెలుసు, దానివల్ల నా కుటుంబం అంతా పతనమైందని సంగతి తెలుసు, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో తెలుసు. కానీ నాకు నేనుగా బయటికి రావడానికి నాకు చేతగానేటువంటి పని. అక్కడ చివరికి 1 ఎకరం ఉంటే ఆ ఎకరం అమ్మేశాం, బాకీలన్నీ కట్టేశాం. కనపడినోడల్లా తిడుతున్నారు, మీ తాతలు సంపాదించిన మొత్తం కాజేశావు, సదును చేశావు కదా, నీ బ్రతుకు పాడుగా. డైరెక్ట్గానే తిడుతున్నారు, ఒకరిని పుట్టుకుని తిడుతున్నారు బంధువులు. అక్కడ ఉండలేక ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఏల్చూరు గ్రామంలో మా బావగారు ఉంటామన్నారు. ఆ ఊరు మొత్తం మీద సోదరుల కుటుంబాలు 2 కుటుంబాలు, మా కుటుంబంతో 3 కుటుంబాలు అయినాయి. మా బావగారు హోటల్ పెట్టి ఉంటామంటే ఆయన దగ్గరికి వెళ్ళాను, సైకిల్ వేసుకొని దాదాపు 60 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని అక్కడికి వెళ్ళాను. బావ ఇక్కడ ఉండాలనుకుంటున్నావు అన్నాడు. ఏం చేస్తావురా అన్నాడు. వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తావు, ఎందుకంటే ఏ పని చేత కదా నాకు బలహీనండి, ఏదో ఒకటి చేస్తాంలే బావ, కొంతకాలం ఇక్కడ ఉంటానన్నా. సరే నీ ఇష్టం అన్నాడు. బాకీలన్నీ తెచ్చింది 500 మిగిలింది. నాతో పాటు 4 సంవత్సరాల ఐక్మాలు వేసుకున్నటువంటి రెడ్డి గారు ఒక ఆయన ఉంటే, ఆయన జీబు ఉంది. రెడ్డి గారు నన్ను ఎల్సూలో దింపి రావాలన్నారు, దింపొస్తానన్నాడు. 500 ఆయనకి ఇచ్చాను. ఒక జీబులోనే వెళ్ళాం మా ఫ్యామిలీ, ఆ సామాన్ తీసుకొని 500 ఆయనకి ఇచ్చాను. అన్ని 10 రూపాయల నోట్లు. ఒక 100 రూపాయలు తిరిగి ఇచ్చాడు. రమణయ్య ఈ 100 రూపాయలు ఎట్టు పెట్టుకోమన్నాడు. ఆయన అటు వెళ్ళాడు, నేను మా బావ రోడ్డుకి వెళ్ళి తాగొచ్చాం. 100 అయిపోయింది, నిల్లు బ్యాలెన్స్. ఏల్చూరులో అడుగు పెట్టిన తర్వాత మా జేబులో చిల్లి గవ్వలేదు. ఎలా బ్రతకాలి? నిద్ర పెట్టేది కాదు, ఏదేదో ఆలోచనలు. ఇల్లు పెట్టేందుకు వచ్చి అక్కడైతే మా అమ్మ ఎవరెవరు బంధువులు వాళ్ళు ఇల్లు చూస్తూ ఉండేవాళ్ళు. ఇల్లు పెట్టి వచ్చాం పౌరుషంగా, ఎలా బ్రతకాలి? 3 సంవత్సరాలు కంట్రోల్ బియ్యంతో బ్రతుకుతూ వచ్చాం. తర్వాత మా ఇంటి పక్కన రెడ్డి గారు ఉంటే ఆమె ఏమైనా సేని తీసుకెళ్తాం మా బిడ్డ. పొలం పని చేత కాదు ఇది. ఆమె చదువుకుంది, ఇంటర్ చదువుకుంది, నేను కూడా ఇంటర్ దాకా చదువుకున్నాను. పని చేయించలేదు మా చేత. ఆమె కలుపు తీయటానికి పోయింది. సరే అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఆమె కలుపు తీయటానికి పోతుంది, నువ్వు వరకుంటే ఎట్లా అని. ఏం చేయాలి? నేను వినుకొండ దగ్గర పైపులు లైన్ వేస్తామంటే బొచ్చలను తీయటానికి పోయాం. అట్లా 2 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాళ్ళం. ఆమె అట్లా పనికి అలవాటు పడింది, నేను పనికి అలవాటు పడ్డాను. చివరికి ఇద్దరము స్లాపులు పోయటానికి, బొచ్చులు పోయటానికి పోయేవాళ్ళం. నేను డైరెక్ట్ అయిపోయింది. కష్టపడుతున్నా, పని చేసుకుంటా ఉన్నా, బ్రతుకుతా ఉన్నా. మళ్ళా బలహీనత వచ్చేసింది నాకు. మళ్ళీ బలహీనత వచ్చింది, ఆయాసం ఎక్కువైపోయింది, రోగం ఎక్కువైపోయింది, పని చేయడానికి కష్టమైపోయింది. ఆమె ఒక్కటే పోతా ఉంది. సెలైన్ కట్టి మంచం మీద పడుకోబెట్టారు నన్ను. మా ఇంటి ముందు ఓ దైవ సేవకుడు పోతున్నాడు. ఆయన్ని పెళ్ళప్పుడు చూశాను. కొప్పరిపాడులో సేవ చేస్తా ఉన్నాడు ఆ దినాల్లో. ప్రభాకర్ రావు గారని ఆయన మా ఇంటి ముందుగా వర్షం పడుతుంటే గొడుగేసుకుని పోతా ఉన్నాడు. మా గరిమ ఆయన ఎవరో చూడంటే చూసింది. ప్రభాకర్ అన్న కదా అని పిలుచుకుంటూ వచ్చింది. ఆయన రాగానే అన్నాడు, రమణయ్య యేసుప్రభు నమ్మకయ్యా, బ్రతుకుతావు. ఎన్నాళ్ళయ్యా నువ్వు వ్యతిరేకిస్తావు? ఎన్నాళ్ళయ్యా యేసుప్రభుని ఏడిపిస్తావు? యేసుప్రభు నమ్మకయ్యా, నువ్వు బ్రతుకుతావు అని బ్రతులాడుతూ వచ్చాడు. తర్వాత ప్రార్థన చేసి వెళ్ళాడు. వెళ్ళి 2 సహోదరులను తీసుకొని వచ్చాడు. వారికి అప్పగించాడు. 31st నైట్ దేవుని మందిరానికి వస్తారు, తీసుకెళ్ళమన్నాడు. 31st నైట్. అప్పుడు 24వ తారీఖు, 25వ తారీఖు. 31st నైట్ దేవుని మందిరానికి వస్తారు, తీసుకెళ్ళమని వాళ్ళకి అప్పగించి వెళ్ళారు. ఈ లోపు ఏమైందంటే, మా ఉన్నటువంటి బజార్లో ఒక కోటాలు, ఇలానే కోటాలు పెట్టారు. ఆ కోటాల్లో ఒక దైవ సేవకు యొక్క సాక్ష్యం అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఆయన పులివెందుల మాజీ ఎమ్మెల్యే, ఆయన మంచి ఫ్యాక్షనిస్టు,
ఆయన ప్రభుని మరి బాంబులు ఇస్తున్న చేతితోటే బైబిల్ పట్టుకున్నాడు. ఆయన జీవితం మార్చబడుతూ వచ్చిందని 2-3 రోజుల ముందే అనౌన్స్ చేస్తా ఉంటే ఆ సాక్ష్యం వినాలని, సాక్ష్యం అంటే ఆ రోజే నాకు తెలిసింది. సాక్ష్యం అంటే ఏదో అనుకునేవాడిని, అవసరాన్ని బట్టి సాక్ష్యాలు పిలుచుకునేవాళ్ళం. మరి నిజాన్ని అబద్ధం చేసేవాళ్ళం, అబద్ధాన్ని నిజం చేసేవాళ్ళం, అలా అనుకునేవాడిని. ఆ రోజు ఆయన సాక్ష్యం ఇట్టే నిజంగా కరుడుగట్టినటువంటి రాక్షసుడు, కరుడుగట్టినటువంటి ఫ్యాక్షనిస్టు, భయంకరమైనటువంటి క్రూరుడు, నరహంతకుడు, 40 మంది గూండాలను వేసుకొని ఎవరిని చంపాలంటే వాళ్ళని చంపేసేవాడు. అలాంటి వాడిని యొక్క సాక్ష్యం వినాలని దగ్గరికి వెళ్ళా. ఆయన సాక్ష్యం ఎంత భయంకరంగా ఉందంటే, అంత భయంకరమైనటువంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. హృదయాలను మార్చేది యేసుక్రీస్తే, బ్రతుకులను మార్చేది యేసుక్రీస్తే, వ్యసనాలను విడిపించేది యేసుక్రీస్తు వారే తప్ప వేరొక దేవుడు లేడు. ఆ రోజు సత్యాన్ని ఎరిగాను. 31st నైట్ దేవుని మందిరానికి తీసుకెళ్తాక 2 సహోదరులు వచ్చారు. వచ్చి దైవ సేవకుడు మాకు అప్పగించి వెళ్ళాడు, మీరు వస్తే మేము వెళ్తాం. నేనంటాను, నాకు అలవాటు లేదయ్యా, నేను రాను, అక్కడికి రావాలన్నా కూడా నేను నడవలేను అని అంటే సైకిల్ ఎక్కించుకొని వెళ్తామంటాను. సరే నువ్వు వెళ్ళమ్మా, తర్వాత నేను వస్తానన్నా. కాదు, వెళ్తే 2 నెలలా లేకపోతే లేదన్నది. అప్పుడు ఎట్లా ఉందంటే చలిగాలి పైపు పైన పోతా ఉంది, దుప్పటోటి బరీగా చుట్టుకున్నా. దీనికి ఎక్కడ దాకా ఉంటుందంటే కొంచెం లెక్కే 10 సార్లు కూర్చోవాల్సి వచ్చింది. నడవలేకపోతే 4 అడుగులు వేయటం కూర్చోటం, 4 అడుగులు వేయటం కూర్చోటం. కనీసం 2 గంటలు పట్టింది అక్కడ పోవాలంటే. దేవుని మందిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత బయట పచ్చని రోడ్లు ఉంటుంటే ఆ రోడ్డు మీద కూర్చున్నా. తేపకు ఒకళ్ళు వస్తారు, అయ్యా లోపలికి రయ్యా, బయట మంచు కురుస్తుందంట. నాకెంత విరక్తి పడుతా ఉందంటే, ఇంకెవడైనా నన్ను పిలవడానికి వస్తే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతానని తీర్మానం చేసుకున్నా. ఎవరు రాలా. 31st నైట్ ఇస్కోల్ నుంచి దైవదాసుడు ప్రతాప్ కుమార్ గారని ఆయన కరెంట్ ఆఫీసులో జాబ్ చేసేవారు. ఆయన చీరాల్లో జాబ్ చేసేటప్పుడు సుబ్బారెడ్డి అంకులు సువార్త ద్వారా పట్టుబడి సంఘంలో చేరి పాప క్షమాపణ పొంది ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి వాడు. ఆయన ఏల్తు గ్రామం పంపబడ్డాడు. వాళ్ళు యాదవ రాజులు, 3 పిల్లలు, భార్యాభర్త. ఆ కుటుంబం ఎంత అల్లకల్లోలంగా ఉందంటే ప్రభు దగ్గరికి రాకమునుపు ఆయన మొదటి వర్తమానంలోనే తన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. వ్యక్తిగా చెప్తాడు ఆయన సాక్ష్యం. ఆ కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, రోగాలు, దెయ్యము చేత పీడించబడుతూ, ఉద్యోగాలు ఉన్నాయి, ఆదాయం ఉంది, అయినా సరే ఎప్పుడు కూడా ఏడుపులే మా కుటుంబంలో. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, మా పాపాలు క్షమించబడిన తర్వాత మా కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం వచ్చింది. దేవుడు మమ్మల్ని బ్రతికించాడు, దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఆయన మా విమోచకుడు అనే సాక్ష్యం చెప్తా ఉంటే అప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా వచ్చి నన్ను చేయబట్టుకుని లోపల తీసుకెళ్తే బాగుండే అని. ఎవరు అట్లా. ఒక అరగంట తర్వాత ముసలాయన వచ్చి, రాయ్యా ఎంచో కూర్చుంటావు బయట అన్నాడు. అలాగనే లేచి లోపలికి వెళ్ళి కూర్చున్నా. లోపలికి వెళ్ళేటప్పుడే నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, దేవుని మందిరంలో రావడానికి నేను అర్హుండేనా? త్రాగుబోతుంది, పేకాటాడేవాడిని, వ్యసనాక్రాంతుని, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నన్ను ఈ దేవుని మందిరంలో రావటము యోగ్యుడేనా? ఓ పక్క సిగ్గేస్తా ఉంది, ఓ పక్క భయం వేస్తా ఉంది. వాళ్ళలో కూర్చోవాలంటేనే లోపలికి ఎప్పుడైతే వెళ్ళానో ఒక ఆయన అక్కడి నుంచి లేచి పక్క వెళ్ళిపోయాడు, ఏ కూర్చోమని. ఎంత ప్రేమ, ఎంత మర్యాద త్రాగుబోతుకి. ఆ మందిరంలో కూర్చుని వాక్యం వింటా ఉంటే ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ పాపి, నీవు పాపంలో చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు, అగ్ని ఆడని గుండంలో పడవేయబడతావు, దప్పికి 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 నువ్వు అల్లాడిపోతావు. నిన్ను తప్పించే నాదుడు ఎక్కడ లేడు. నీవు మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడు, నీతిమంతులు తీర్చబడని వాక్యము నన్ను బట్టే, నా కొరకే ఆయన బోధిస్తున్నట్టుగా నా హృదయంలో స్పందన మొదలైంది, వణుకు మొదలైంది. నేను ఎంత పాపినో, నా క్రియలు ఎంత భయంకరమైనవో, నా స్థితి ఎంత నీచమైందో ప్రభువు నాకు తెలియపరుస్తా ఉన్నాడు. అంతకుముందు అనుకునేవాడిని పేకాటాటంలో నన్ను మించిన వాళ్ళు లేడు అనుకునేవాడిని, త్రాగటంలో నన్ను మించిన వాళ్ళు లేడు అనుకునేవాడిని,
ఇప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రభు దర్శిస్తూ ఉన్నాడు. నేనెంత నీచున్నో, నేనెంత దోషకున్నో, హింసకున్నో, హానికరుడనో, నేను నా కుటుంబాన్ని ఎంత పతనం చేసుకున్నానో, ఎంత అప్పులమయం చేశానో, ఎలాగూ బ్రతకవలసిన కుటుంబం నన్ను బట్టి ఎలాగూ భయంకరమైన స్థితికి దిగజారిపోయిందో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా పాపాన్ని నేను ఒప్పుకోలేకుండా ఉండలేకపోయాను. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచయ్యా, ఇది మొదలుకొని నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా, నన్ను విడిపించయ్యా, నన్ను విమోచించయ్యా, వచ్చి రాని మాటలతోటే నేను ఏడ్చిన రోజు ఏమైనా ఉన్నదంటే 1996 జనవరి 12 గంటలకి. ఎప్పుడు ఏడిపీయటమే కానీ ఏడ్చిన రోజంటూ అంత ముందు లేదు నా జీవితంలో. ఆ రోజు ఏడ్చాను. ప్రభు నా హృదయాన్ని తెచ్చాడు, పాప క్షమాపణ అనుగ్రహించాడు, నన్ను విమోచించాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. అంతేకాదు నా పుట్టుకలో ఉన్నటువంటి జబ్బులు కూడా ఆయన తీసివేశాడు. ఎంత ఆశ్చర్యమో! నేనున్న ఊళ్ళో ఏల్చూర్లో కానివ్వండి, మా సొంతూరు వెళ్తే అక్కడ కానివ్వండి, నా జీవితం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత మహిమకరంగా ఉంటుందో. యేసు ప్రభు ఎంత గొప్పోడా! హృదయాలను మారుస్తాడా, రోగాల నుంచి విడిపిస్తాడా, అప్పుల నుంచి విడిపిస్తాడా, ఇంత నెమ్మది, ఇంత శాంతి, సమాధానం ఇస్తాడా. అంతకుముందు మా ఊరు పోతే ఎవరు బలకరించేవాడు కాదు. ఇప్పుడు మా రోడ్డు మీద నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే గంట పడుతుంది. అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా, అంత గౌరవంగా, అంత మర్యాదగా, పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా అంత ప్రేమగా పలకరిస్తారు. ఎందుకంటే నా జీవితాన్ని యేసు ప్రభు వారు మార్చాడు. నన్ను నీచమైనటువంటి స్థితి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. పాప క్షమాపణ మారు మనసు ఇచ్చాడు. అంతేకాదు నాకున్నటువంటి జీవితం అంతా కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది, మార్చబడుతూ వచ్చింది. ఒకప్పుడైతే అలాగుండేటువంటి జీవితము ఇప్పుడు మా సొంత ఊరు పోయినా కూడా బైబిల్ సంచి ఉండాల్సిందే. కొంతమంది వాడు వచ్చాడంటారు, కొంతమంది ఈడు వచ్చాడంటారు. తెలుసుకున్నటువంటి వాడి జీవితం మారిపోయిందయ్యా అంటారు. అలాగూ దేవుడు మా జీవితాన్ని మార్చాడు, మా బ్రతుకుని మార్చాడు, వ్యసనాల నుంచి విడిపించాడు, పరిస్థితులన్నీ తీసివేశాడు. దేవుడు తన కొరకు జీవించడానికి తన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. మా కుటుంబంలో శాంతి, సమాధానం ఇస్తూ వచ్చాడు, నెమ్మదిస్తూ వచ్చాడు. అన్నిటికంటే మా భార్యకి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఎందుకంటే నేను మారును అనేది ఆమె హృదయంలో స్థిరపరచబడుతూ వచ్చింది. ఎందుకంటే ఎక్కువ చేస్తా ఉన్నా, అయితే నా మార్పును బట్టి ఆమె ఎంతో సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. అలాగే 1996 జనవరి 1 రక్షణ, మారుమనసు పొందాను, పాప క్షమాపణ పొందాను, రోగం నుంచి విడుదల పొందాను. తర్వాత దేవుడు నాకు బలము, శక్తిని ఇస్తా ఉన్నాడు. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు ఆరంభించుకున్నాను. ఆ సంఘంలో ఉన్నటువంటి వారు నాకెంతో సహాయం చేస్తూ వచ్చారు, నిలబెడుతూ వచ్చారు, ఎంతో ప్రేమిస్తూ వచ్చారు. ఆ చిన్న చిన్న వ్యాపారాల్లో పరిస్థితులను మార్చబడుతూ వచ్చాయి. తర్వాత 1996 జనవరి 7 నెల 21 దైవ సేవకులు యోహానార్కుల ద్వారా బాప్తిసం సాక్ష్యం ఇచ్చారు. ఇద్దరం ఒకేసారి బాప్తిసం తీసుకున్నాం. అలాగూ దేవుడు మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తూ, ఆత్మీయంగా పోషిస్తూ, ఆత్మీయంగా స్థిరపరుస్తూ, దేవుడు మా ఎడల ఆయన ఉచితమైన కృపను వెల్లడిపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చాడు. తర్వాత కొన్ని శ్రమలు, వాటి మీద దేవుడు మాకు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. కొన్ని శ్రమలు వచ్చినాయి. ఎందుకంటే నా బలహీనతను బట్టి కొన్నిసార్లు ఆత్మీయంగా నడిపించడానికి కొన్నిసార్లు బలహీనతలు వచ్చినప్పటికీ కూడా ఓ పక్క కొన్ని ఆర్థిక పరిస్థితులు ఉండేవి. అవి దేవుడు ఎట్లా కష్టం మీద వాటిని జీవిస్తూ వచ్చాం. తర్వాత చిన్న శ్రమ ఒకటి వచ్చింది, పెద్ద శ్రమే వచ్చింది. ఆ పెద్ద శ్రమలో కూడా సుబ్బారెడ్డి అంకులు, ఎఫ్ఎఫ్ అన్న కూడా వచ్చారు మా దగ్గరికి. అప్పుడు ఆ శ్రమలో దేవుడు మమ్మల్ని ఓదారుస్తూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. నిజమైనటువంటి ఆదరణకర్తని దేవుడు మా ఎడల ఆయన నిరూపించుకుంటూ వచ్చాడు. తర్వాత మళ్ళా కొన్ని పరిస్థితులు, ఆ పరిస్థితులు కూడా దేవుడు మమ్మల్ని నిలబెడుతూ వచ్చాడు. ఏంటి ఆ పరిస్థితులు అంటే, సందమాలు పచ్చరికి వెళ్ళినప్పుడు 2 పాటలు పాడాను ఒక్కడిని. అప్పుడు ఎవరు లేరు, 4 ఉండేవాళ్ళు. రోడ్డు అమ్మటి చిన్న చిచ్చి 2 పాటలు అయిపోయినాయి. 3వ పాటకి ఈ కాలంతా జాలు వచ్చేసి పడిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే కూర్చొని
మరలా లేచి త్వరగా ముగించుకొని నసరావుపేట వెళ్ళాను. అరవింద్ బాబు గారు అని మంచి సీనియర్ డాక్టర్, ఆయన స్కానింగ్ తీయమన్నాడు. తీసిన తర్వాత ఇది చాలా సివియర్ అయ్యా, డిస్క్ ప్రాబ్లం ఉంది, 90 పైసలు అంత జరిగింది, కొంచెమే ఉంది, అది కూడా జరిగిందంటే కూలపడతావు, మంచంలో పడిపోతావు, అర్జెంటుగా ఆపరేషన్ అన్నాడు. మరలా భయం వచ్చింది. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఒక డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ స్కాన్ తీపిచ్చాడు ఆయన అదే చెప్పాడు. బొట్ల రఘుప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అది చెప్పాడు. మరలా భయం వచ్చింది, ఎందుకంటే కష్టం మీదనే కదా మా కుటుంబంతో జరిగిపోతా ఉంది. ఈ పని చేయకూడదన్నారు, బెడ్ రెస్ట్ అన్నారు, ఏం చేయాలా? పరిస్థితి మరలా నిరాశ, భయము, బాధ. అలాంటి పరిస్థితిలో కొంత ముందు వాడుకుంటూ ఉన్నా ఒక డాక్టర్ అంటాడు, ఇది ఆపరేషన్ చేస్తే సెట్ అయితే కావచ్చు, సెట్ కాకపోతే మంచంలోనే, సెట్ అయితే నీ పని నువ్వు చేసుకుంటావు. చాలా దిగులు, చెంత విచారం వచ్చింది. ఆ యొక్క డిసెంబరు నెలలో బొల్లాపల్లిలో మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఆ మీటింగ్ టీవీఎస్ వేసుకుని చిన్నగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంకుల్ దగ్గర ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగింది. ఆ మీటింగ్ అయిపోయింది. సుబ్బారెడ్డి అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించడానికి వెళ్ళాను. అంకుల్ పరిస్థితి ఇదంటే మొత్తం క్షుణ్ణంగా విన్నాడు. ఇది భుజం మీద చేసి జాగ్రత్త తిమోతి అన్నాడు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి పంపించేశాడు. భోజనం చేసుకుని చిన్నగా వెళ్తా ఉన్నా. జొంతాలి కోనకి మధ్య పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఎండకి మంచిగా తాగదని ఆగారు. ఆగితే డాక్టర్లు జాగ్రత్త అన్నారు, సుబ్బారెడ్డి అంకులు జాగ్రత్త అన్నాడు. ఆ జాగ్రత్త అనే మాట నా హృదయంలో పోతా ఉంది. ఏమిటి జాగ్రత్త? ఆ జాగ్రత్త అనే మాటను నేను పరిశోధించుకుంటే దేవుడు పాపాలు క్షమించాడు. అయితే నా హృదయములు కొన్ని అవిధేయతలు, కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు నా హృదయంలో ప్రభు చూపిస్తా ఉన్నాడు. అక్కడే బండి మీదనే కూర్చొని, ప్రభు నన్ను క్షమించయ్యా, పరిచర్య చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, పాటలు పాడుతున్నాను, సువార్త చేస్తున్నాను, నా హృదయంలో నాకు తెలియకుండానే ఇన్ని బలహీనతలా ప్రభు చూపిస్తా ఉంటే తట్టుకోలేక ఏడ్చుకుంటా ఉన్నా. ఈ షర్టు ప్యాంట్ అంతా తడిచిపోయింది. అరగంట తృప్తిగా ఏడ్చుకొని ఆ నా దోషాల అవిధేయతలన్నీ కూడా చెట్టు కిందనే విడిచిపెట్టి నూతనంగా తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బలహీనత లేదు నాకు. దాదాపుగా 17-18 సంవత్సరాలు దేవుడు స్వస్థపరిచాడు, ఆ బలహీనతను చూపించాడు. ఇప్పుడు మాది ఒక మోస్తరు చిల్లర కొట్టు, పెద్ద చిల్లర కొట్టే 50 కేజీలు బస్తా నేను ఒక్కడిని ఎత్తుకొని కొట్లో పడేస్తా ఆటో వస్తే. ప్రతి బలహీనత నుంచి ప్రభు నన్ను విడిపిస్తూ, ప్రతి విషయంలో నన్ను హెచ్చరిస్తూ, ప్రతి విషయంలో ఆదరిస్తూ, బలపరుస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, నాకు చాలినంత ప్రభువుగా, ఆశ్రయదుర్గంగా, తండ్రిగా, తల్లిగా ఆయన నన్ను ఎంత ఆదరిస్తూ, ఎంత పోషిస్తూ ఉన్నాడు అంటే నేను బ్రతుకున్నంత వరకు కూడా ఆయనకి కృతజ్ఞుడిని. ఆయనకి ఏమి ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోలేను. అంతగా బలపరుస్తూ వచ్చాను. ఒకప్పుడైతే మనుషుల మీద ఆధారపడేవాడిని, ఈలోక సంబంధమైన వాటి మీద ఆధారపడేవాడిని. ఇప్పుడు ఏ శ్రమ వచ్చినా ప్రభు దగ్గరికి తీసుకెళ్తున్నాను. ప్రభు నన్ను బలపరుస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు, బలాన్ని ఇస్తూ ఉన్నాడు, శక్తిని ఇస్తా ఉన్నాడు, జ్ఞానాన్ని ఇస్తా ఉన్నాడు. ప్రభు నా ఎడల ఎంత కృప చూపిస్తూ వచ్చాడు. అలాగనే కొన్నిసార్లు కొన్ని ఆదివారాలు తప్పనిసరి అయితే పోగొట్టుకునేవాడిని. 1998 1వ తారీఖు నేను పరిచర్యకి పంపబడ్డా. పరిచర్యకి పంపబడిన తర్వాత ఒప్పుకోలు ప్రార్థనలు అడుగుతున్నాను, నువ్వు ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావని. ప్రభు నన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎన్ని పోగొట్టుకున్నావని. అప్పుడే తీర్మానం చేసుకున్నా, ప్రభువా ఇది మొదలుకొని నేను బ్రతికున్నంత వరకు కూడా ఏ ఆదివారాన్ని పోగొట్టుకోను ప్రభువా. నా జీవితంలో ఏ ఆదివారం నీ సన్నిధిలో కనపడకపోతే నా భూస్థాపన అయిపోయినట్టే ప్రభు అని ప్రమాణం చేసుకున్నా, తీర్మానం చేసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోవాలా. ఎంత అవసరాలు వచ్చినా, మా సొంత బావ ఒక ఆ ఊరు మమ్మల్ని నడిపించిన ఆయన చనిపోయినాడు. శనివారం నైట్ చనిపోయినాడు. పామూరు పరిచర్యకి వేశారు. ఇళ్ళు వచ్చేటప్పుడు అన్నీ అయిపోయినాయి. 6 నెలలు బలకల మా చెల్లెలు, అయినా దేవుని స్తోత్రం
దేవుని నియమాన్ని నేను పాటిస్తూ వచ్చాను. దేవుని బట్టి సంతోషిస్తూ వచ్చాను. దేవుడు నన్ను ఘనపరుస్తూ వచ్చాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే చెప్పలేనంతగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అక్కడ సాక్షిగా సాధనంగా ఉంచుకున్నాడు. అంతేకాదు సంఘంలో అంగముగా ఉంచుకొని, పరిచారకుడుగా ఉంచుకొని దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. కనుక నా పేరు మొదటిగా అయితే రమణ కుమార్ చౌదరి, ఇప్పుడైతే గొప్ప దైవ సేవకుడి పేరు నాకు అనుగ్రహించబడుతూ వచ్చింది తిమోతిగా. నా భార్య పేరు శాషగిరమ్మ, ఇప్పుడైతే సలోమిగా మార్చబడుతూ వచ్చింది. నా కుమార్తె సింధూర అయితే జసింత్గా మార్చబడుతూ వచ్చింది. ఆమె వివాహం కొరకు ఆమెకు 28 సంవత్సరాలు వచ్చిందాక వివాహం కాల. కారణం ఏంటంటే రక్షించబడినటువంటి విశ్వాసకైతే నేను నా కుమార్తెని ఇస్తా. ఊళ్ళో తెలిసిన వాళ్ళు, మా బంధువులు ఏదో సంబంధం తీసుకొస్తారు, తీసుకొచ్చి నేను కాదనగానే తుప్పుకుని ఊసి వెళ్ళిపోతారు. నా తీర్మానం ఏంటంటే రక్షించబడినటువంటి కుటుంబమే కావాలి. 28 సంవత్సరాలు వచ్చినాయి, ప్రయత్నాలు కూడా మానుకున్నా, ప్రభు మీద ఆధారపడ్డా. ప్రభువా నీ చిత్తమే నెరవేర్చాలయ్యా. ఒక రోజు కోనకి పచ్చడికి వెళ్ళి వస్తూ ఉంటే బల్లికొరులో దైవ సేవకులు సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన దగ్గర కుర్రాడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. కుర్రాడు మాట్లాడుకుంటున్నారు కదని చెప్పేసి అన్న ప్రార్థన చేయండి, నేను వెళ్తానన్నాను. ప్రార్థన చేశాడు. ప్రార్థనలో మా కుమార్తె విషయం కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆ కుర్రాడు విని అంకుల్ వాళ్ళు ఎవరు ఏంటని వివరాలు తీసుకున్నాడు. వివరాలు తీసుకుని చెన్నై వెళ్ళి నా నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. అంకుల్ నిన్న మీరు వచ్చినప్పుడు బలిపురంలో ఉన్నాను, నేను ఒక అబ్బాయి మాకు ఒకే చర్చికి వెళ్తాము, ఒకే రూమ్లో ఉంటాము, ఒకే ఆఫీసులో పనిచేస్తాము, చాలా మంచి వాళ్ళు పొన్ను దగ్గర చింతలపూడి దుళ్ళిపాళ్ళు విష్ణునారాయణ కుటుంబం, ఒకసారి ప్రయత్నం చేయండి అంకుల్ అన్నాడు. ప్రార్థన చేసుకుని మర్నాడే పోయాను. అలాగే దేవుడు మమ్మల్ని ఆత్మీయ కుటుంబంలో నడిపించాడు. మా అల్లుడు గారి పేరు కరుణ ప్రసాద్, మా అయ్యకుడు విష్ణునారాయణ. దేవుడు గొప్ప దైవ సేవకుడు కుటుంబాన్ని ఇచ్చాడు. మరి అల్లుడు గారిని మంచి ఆధ్యాత్మికమైనటువంటి అల్లుడు గారిని ఇచ్చాడు. మరి వారికి 2 కుమారులు పుట్టారు. మా ఆత్మీయ మేలుల కొరకు, ఆత్మీయ స్థిరత్వం కొరకు, ఇంకా మా కుటుంబాల్లో రక్షణ లేనటువంటి వారి కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. మా కొరకు ఇంకా మీరు ప్రార్థించండి. ఆ ప్రార్థన సహాయం కోరుకుంటూ నా ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడు మరి రమణయ్య సోదరి ప్రభా, తన జీవితము ఎలాంటిదో, సైతాను తన జీవితాన్ని రకరకాల వ్యసనాలకు, పేకాటకు, బానిస జీవితానికి ఈడ్చుకుని వెళ్ళింది. తనను ఖాళీ చేసి మరణానికి తీసుకుని వెళ్ళి అక్కడ నుండి నరకానికి తీసుకుని పోవాలనుకుంది. కానీ ప్రభా, సాతాను యొక్క సంఖ్యల నుండి, ఆ పాప బంధకాల నుండి, ఆ వ్యసనాల నుండి, ఆ చెడు జీవితం నుండి విడిపించిన వాడు నీవేనయ్యా. నీవు తప్ప అట్లా చేయగలిగిన వారు ఎవ్వరూ లేరు అయ్యా. నీ గొప్ప ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీ మంచితనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీ వాత్సల్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఈ రోజున ఆవిడను మీరు మార్చారు, రక్షణ ఇచ్చారు, నీ బిడ్డగారిని కుమారునిగా తీర్చిదిద్దుకున్నారు, ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించారు ప్రభా. ఇప్పుడు ఒక రూపంలోనికి తీసుకుని వచ్చారు నాయన. మరి కుమార్తె విషయంలో కూడా ఎంతో మేలు చేశారు. మీరు చేసిన ఈ మేలంతని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం అయ్యా. మరి సహోదరుడు అయ్యా, సహోదరి సలోమి సహోదరిని బట్టి నీ స్తోత్రం. కుమార్తె అల్లుడు వాళ్ళ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ సాక్షి మిత్రులని దాసుని మీరు వాడుకున్నందుకు వందనాలు. ఈ సాక్షి విన్నవారిలో అద్భుతమైన కార్యం చేయనైనా, ఆశ్చర్యమైన కార్యం చేయనైనా, ఈ సాక్షి ద్వారా అనేక మంది మార్చబడినట్లుగా మీరే గొప్ప కార్యము, ఘనమైన కార్యం జరిగించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి
ఈ వర్తమానం కొరకై నీ దాసుని తీసుకుని వచ్చారు. నీ దాసుని కూడా మీరు బలపరిచి మీరే వాడుకోవలసిందిగా కోరుతూ యేసయ్య నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మీకు సాంగ్ షీట్స్ ఇవ్వబడ్డాయి కదా, ఎవరికైనా లేకపోతే మీరు చేతులు ఎత్తండి, మీ దగ్గర సాంగ్ షీట్స్ తీసుకుని రాబడతాయి. దీనిలో 3వ పాట పాడుకుందాం. మొదటి 2 వచనాలు మాత్రమే పాడుకుందాం. మొదటి బ్రదర్స్ రండి, త్వరగా రండి. ఈ 3వ పాట మొదటి 2 వచనాలు మాత్రమే పాడుకుందాము. తర్వాత దైవవర్తమానికులు మన మధ్య ఉన్నారు. నీకు సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, ఒక బంగారము బలరాయగులు, ఒక పోగేసిన నీతో సరిపోన, బంగారము బలరాయగులు, ఒక పోగేసిన నీతో సరిపోన, జీవనదులన్నీయు సర్వ సౌందర్యములు ఒకటైయగసిన నిన్ను తాకగలవా, జీవనదులన్నీయు సర్వ సౌందర్యములు ఒకటైయగసిన నిన్ను తాకగలవా, లోక సౌకర్యాన్ని ఒక చోట కుమ్మరించిన దేవుడను, లోక సౌకర్యాన్ని ఒక చోట కుమ్మరించిన దేవుడను, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సుఖని పరిశుద్ధుడని, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సుఖని పరిశుద్ధుడని, పాప పరిహారార్థం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవనరుడెవరు, పాప పరిహారార్థం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవనరుడెవరు, ప్రియ పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవే గొప్ప దేవుడను, నీవే పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, ప్రేమించే నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. సమయంలో మరి మన మధ్య దైవసాధులు ఉన్నారు. పేర్నమెట్ట నుండి ఎఫ్రా గారు వచ్చారు, దైవవర్తమానం మనకు అందిస్తారు. మన ప్రభువును రక్షకుడైన
యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరిచి ఈ మాట చదవండి. బైబిల్ లేనివారు శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో మీకు వందనములు. ఈ సాయంకాలం ఈ స్థలం ముందు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బహిరంగ కూడికను బట్టి వందనాలు. కందుకూరులో యెరూషలేము ప్రార్థన మందిరం, మీ దాసులు క్రీస్తుదాస్ అన్న కుటుంబం, జీవముల దేవుని సంఘం, పరిశుద్ధులందరూ కలిసి ప్రార్థించి ఏర్పాటు చేసిన ఈ కూడికలు ఏదైనా ఆరంభించడానికి మీరు సహాయపడ్డారు. ఇంతవరకు మీ దాసుల సాక్ష్యం ద్వారా అనేకులతో మీరు మాట్లాడినందుకే స్తోత్రములు. జీవితములను మీరు మార్చే దేవుడు అని వారి జీవితము దగల తండ్రి మరి ఆధారంగా మీరు మాకు మీ ప్రేమను ప్రత్యక్షపరిచినందుకే స్తోత్రములు. ఈ ప్రాంతంలో అనేక మంది కోసం ప్రార్థిస్తున్నాం. వ్యసనములకు బానిసలై దేవ జీవితంలో నెమ్మది లేక శాంతి లేక వేసారి దేవ మరి మీ జీవితంలో సంతోషము లేక ఉన్న అనేక మంది ఈ సాక్ష్యం ద్వారా ప్రభావితం చేయబడి వారు మీద విశ్వాసం ఉంచున్నట్లుగా సహాయం చేయండి. కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని మాకు దయచేయము దేవ. మీ వర్తమానము అధికారముతో శక్తితో పరిశుద్ధాత్మ నిశ్చయతతో ప్రకటించబడడానికి సహాయం చేయండి. అనేకులు రక్షణ పొందాలని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, మీ రాజ్య వారసులు కావాలని దయగల తండ్రి మీరు ఆశించుచున్నందుకే స్తోత్రములు. దేవ మేరకు ఈ సాయంకాలం చదివిన లేఖన భాగాన్ని దీవించి కొన్ని నిమిషాలు అవసరమైన వర్తమానం దయచేయండి. మీ దాసుని గడిగి శుద్ధీకరించి నోట మీ మాటలు ఉంచండి. మీకు వేరుగా మేమేం చేయలేం తండ్రి. మీ నామ ఘనత కొరకే జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుల మీ దాసుల ప్రార్థనలకు జవాబు దయచేయమని యేసు ప్రభువు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, స్వర్గరాజ్యాన్ని గూర్చి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ లోక రాజ్యములు వాటి వైభవం అంతా కూడా అతి త్వరలోనే గతించిపోబోతుంది. గతించిపోని నాశనము లేని రాజ్యం అదే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, మోక్షరాజ్యం, స్వర్గరాజ్యం రాబోతుంది. యేసు ప్రభువారు ఆయనే చెప్పిన మాట ఇది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రియమైన వర్లరా, ఆ రాబోయే దేవుని రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో మనం అందరం ఉండాలని దేవుని యొక్క అభీష్టమై ఉంటున్నది. ఈ లోకములు ఎన్నో గొప్ప గొప్ప రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యములన్నీ కూడా అతి త్వరలో అంతరించబడబోతున్నాయి. భూమి మీద కృత్యములన్నీ కాలిపోబోతున్నాయి. పేతురు రాసిన రెండవ పత్రిక దయచేసి చూడండి. 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో లయమైపోవును, గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును.
ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. ప్రియమైన వారులారా, ఈ లోకరాజ్యములన్నీ కూడా గతించిపోబోతున్నాయి. మనం చరిత్రను చూస్తే ప్రపంచాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప రాజ్యాలున్నాయి, చక్రవర్తులున్నారు, రాజులున్నారు. వారందరూ కూడా గతించిపోయారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సృష్టి కూడా అతి త్వరలో గతించిపోబోతోంది. అయితే గతించిపోని, నాశనము లేని, అంతము లేని రాజ్యము రాబోతుంది. అదే పరలోక రాజ్యము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో దేవుని వాక్యములో ఈ మాట వ్రాయబడింది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టును గాని అది యుగముల వరకు నిలుచును. నాశనము లేని యుగయుగాలు ఉండే పరలోక రాజ్యములో మీరందరూ ఉండాలని, ఈ కాలనీలో ఉండే మీరందరూ ఉండాలని ఆశతో, భారంతో ఈ కూడికలు ఏర్పాటు చేయబడి మిమ్మల్ని అందరినీ ఆయన ఆహ్వానించుచున్నాడు. ఏముంది ఆ పరలోక రాజ్యములో? లూకాసు సువార్త 15వ అధ్యాయం. పరలోక రాజ్యములో ఏముంది? లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చివరి భాగం. మారు మనస్సు పొందొక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకము ఎక్కువ సంతోషమున్న స్థలం. లూకాసు సువార్త 16వ అధ్యాయము 25వ వచనం చివరి భాగం. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నెమ్మది కలిగినటువంటి స్థలం పరలోకం. ఇలాంటి అద్భుతమైన రాజ్యములో, పరలోక రాజ్యములో నీ ఉండాలని ఈ రాత్రి ప్రభు నిన్ను ఆహ్వానించుచున్నాడు. ఆ రాజ్యం రాబోవడానికి, ఈ లోక రాజ్యములు గతించిపోవడానికి సమయం ఆసన్నమైంది. ఇంకెక్కువ సమయమేమీ లేదు, చాలా కొద్ది సమయమే ఉంది. ఓ సహోదరుడా, సహోదరి, ఎన్నెన్నో సూచనలు ప్రపంచవ్యాప్తంగా నెరవేర్చబడుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని రాజ్యం రాబోతుంది అనడానికి నిదర్శనముగా ఉన్నాయి. ఆ రాజ్యములో ప్రవేశించడానికి ఏం చేయాలి? క్లుప్తంగా కొన్ని మాటలు ఈ రాత్రి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రాబోతున్న పరలోక రాజ్యములో ప్రవేశించేందుకొరకై మనము నెరవేర్చవలసిన షరతులు ఏమిటి? ఎవరికి ఆ పరలోక రాజ్య ప్రవేశం? అందరికీ అంటే అందరికీ లేదు. అందుకే దానియేలు 2:44లో ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ప్రియులరా, ఆ సంతోషానికి, నెమ్మదికి నిలయమై ఉన్న, నాశనము లేని, అంతము లేని, ఏడుపు, దుఃఖము, మరణము, వేదన లేని ఆ రాజ్యములో నీ ఉండేందుకొరకై మొట్టమొదటిగా నెరవేర్చవలసిన షరతేంటో వాక్యములో మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. చూడండి దయచేసి. పరలోక రాజ్యములో ప్రవేశించేందుకొరకైన అర్హత. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యములో ప్రవేశించేందుకు మొదటి అర్హత ఏమిటంటే మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలి. యేసు ప్రభువు వారి లోకములో ఉన్నప్పుడు నికోదేమనే ఒక మనుష్యుడు ఆయన దగ్గరకు వచ్చినాడు. యేసు ప్రభువు వారు మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు, అందులో ప్రవేశింపలేడు అని యేసు ప్రభువు వారు చెప్పారు. ప్రియులరా, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించారు. చాలాసార్లు క్రైస్తవ్యము మనం అవలంబిస్తాం, పాటలు పాడుతాము, మందిరాలకు వెళుతూ ఉంటాం, కానుకలు ఇస్తూ ఉంటాము, ఎన్నెన్నో క్రైస్తవ ఆచార భక్తికి సంబంధించినవి ఎన్నో చేస్తాం.
అయితే మార్పు నొంది బిడ్డల వంటి వారిగా చేయబడినటువంటి అనుభవం అనేకులకు ఉండదు. మనం ఆచరించే భక్తి ఇవేది కూడా పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళదు. నీవు బిడ్డ వంటి వాడవు కావాలి. మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించారు. ఎలాగవుతాం మనం బిడ్డల వంటి వారం? జన్మించాము, ఇంత వయసు వచ్చింది, మరి మనము మరలా బిడ్డల వంటి వారం ఎలా అవుతాం? నికోదేముకు అదే సందేహం వచ్చింది. ముసలివాడైన మనుష్యుడు మరలా ఎలాగూ తిరిగి జన్మిస్తాడు. అందుకే మార్పు నుండి బిడ్డల వంటి వారు అవటానికి, తిరిగి జన్మించడానికి ఒక సాదృశ్యం పాత నిబంధన గ్రంథములో ఉంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నయమాను అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. నయమాను అనంటే సుందరమైన వాడని అర్థం. పరాక్రమశాలి, వీరుడు, తన యజమానుడికి ఎన్నెన్నో గొప్ప గొప్ప విజయాలను చేకూర్చి పెట్టినటువంటి వాడు. ఎన్నో గొప్ప యోగ్యతలు తనకున్నాయి. కానీ అతడు ఎవరు? కుష్ఠరోగి. తన వ్యాధిని బట్టి తనకేమాత్రం సంతోషము లేదు, నెమ్మది లేదు. సైనికుని వస్త్రాలు ధరించినంత కాలం తనకెంతో సంతోషం, ప్రజలందరూ తనను మెచ్చుకుంటారు. అయితే వస్త్రములు తీసివేస్తే తను కనబడేది తనకున్నటువంటి వ్యాధి. ఇలాంటి మనుష్యుడు ఒకానొక దినాన ప్రవక్త ద్వారా నడిపించబడి యోర్దాను నదికి వెళ్ళాడు. యోర్దాను నదిలో 7 మారులు మునగగా తన దేహము పసిపిల్ల దేహములనై శుద్ధుడాయెను. మార్పు నుండి బిడల వంటి వారు అవటానికి, అతని దేహం పసిపిల్ల దేహములే అయింది అనడానికి ఎన్నో పోలికలు, సాదృశ్యాలు మనం చూడవచ్చు. క్రొత్తగా జన్మించడం ఎలాగూ సాధ్యమంటే, నయమానుకు ఏం చేశాడో, ఏం చేయట ద్వారా తన దేహం పసిపిల్ల దేహం వలెనయ్యిందో మనం కూడా అది చేయగలిగితే మార్పు నొందిన బిడల వంటి వారం అవుతాం. క్రొత్తగా జన్మించిన శిశువుల వంటి వారం అవుతాం. ప్రియమైన వారులారా, ఆ పని రాత్రి మీరందరూ చేయాలని ప్రభు నామం పేరట బ్రతిమాలుచున్నాం. నయమానికి ఎన్నో యోగ్యతలున్నాయి, నీకు కూడా ఎన్నో యోగ్యతలున్నాయి. మంచి పేరు ఉండవచ్చు, ఘనమైన వెనుకటి చరిత్ర నీకు ఉండవచ్చు, ఎన్నెన్నో విద్యార్హతలు నీకు ఉండవచ్చు, సంపదలు, పేరు ప్రఖ్యాతులు, హోదా, మంచి పేరు ఉండవచ్చు. కానీ ఇన్ని యోగ్యతలున్నా కానీ నయమాను ఎవరండి? కుష్ఠరోగి. చెప్పండి గట్టిగా, ఎవరు? కుష్ఠరోగి. ఈ మాట వినే నీవు కూడా సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, నీకు ఎన్ని యోగ్యతలున్నా వాటన్నిటిని బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం. నీకున్న యోగ్యతలను బట్టి ఇన్ని యోగ్యతలున్నాయి, కానీ నీవు పాపం అనే రోగముతో బాధపడుతున్నావు. ఈ వ్యాధిని బట్టి ఆ వ్యక్తికి ఎలా సంతోషము లేదో, పాపాన్ని బట్టి మానవునికి నెమ్మది లేదు, సుఖము లేదు, సంతోషము లేదు. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అని అన్నాడు. ప్రియమైన వారులారా, పాపాన్ని బట్టి మానవునికి స్వస్థత లేదు. కీర్తనకారుడు అన్నాడు 38వ కీర్తనలో, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మరి ఈ మనుష్యుడు క్రొత్తగా జన్మించినటువంటి శిశువు ఎలా మారాడు అంటే, యోర్దాను నదికి వెళ్ళడము ద్వారా. తనను యోర్దాను నదికి నడిపించినది ఎవరంటే ప్రవక్త అయిన ఎలీషా. ఈ రాత్రి నీవు మార్పు నుండి బిడ్డ వంటి వాడు కావాలని, అంత గొప్ప ప్రవక్త లాంటి వారు మేము కాదు, కానీ కొద్దిపాటి దాసులంగా, చిన్న దాసులంగా, అయోగ్యులైన దాసులంగా, వర్తమానికులంగా మిమ్మల్ని అందరినీ కూడా యోర్దాను నది దగ్గరకు నడిపించాలని ఈ రాత్రి ఈ కూడికల ద్వారా ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాం. నయమాన్ అనే వ్యక్తి యోర్దాను నదికి నడిపించబడడం ద్వారా తన దేహం ఏమైందండి? పసిపిల్ల దేహములనై తాను శుద్ధుడాయేను. తాను అలాగూ వెళ్ళిన కారణం, తాను అలాగూ నడిపించబడింది ప్రవక్త అయిన ఎలీషా తనను పొమ్మని చెప్పాడు. ఆయన కంటే ముందు ఇశ్రాయేలు దేశపు చిన్నది ఆయనను అక్కడికి పంపించింది.
ఈ రోజున నీవు మారు మనస్సు పొందేందుకు, క్రొత్తగా జన్మించేందుకొరకు అనేక మందిని నీ యొద్దకు పంపిస్తాడు, సువార్త ప్రకటింపజేస్తాడు. ఈ రాత్రి ఈ బహిరంగ కూడిక ద్వారా మేమందరం మీ దగ్గరకు వచ్చినాం. ఎందుకంటే మీరు కూడా మార్పు నొంది బిడ్డల వంటి వారై పరలోక రాజ్యానికి మీరు వారసులు కావాలని మిమ్మల్ని అందరినీ యోర్దాను నది దగ్గరకు నడిపించడానికి మేము వచ్చాం. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలంటే, మార్పు నొంది బిడ్డ వంటి వాడు కావాలంటే యోర్దాను నది దగ్గరకు రావాలి. అప్పుడే ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించిన శిశువు అవుతాడు, మార్పు నొందిన బిడ్డ అవుతాడు. అప్పుడే ఆ వ్యక్తికి ఏముంది? పరలోక రాజ్యం. ఇప్పుడు ఏమిటి యోర్దాను నది అని అంటే, యోర్దాను అనే మాటకు అర్థం దిగి వచ్చిన వాడు అని అర్థం. ప్రపంచ చరిత్రను మనం చూస్తే మానవాళిని ప్రేమించి మన కొరకు దిగి వచ్చింది ఎవరు? యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. దేవాతి దేవుడు మనలను ప్రేమించి మన కొరకే పరలోక వైభవాన్ని, మహిమను, ఘనతను వీడి శరీరధారిగా, నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చిన దైవ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోర్దానులో నది ఉన్నది, దిగి వచ్చిన యేసు ప్రభువారు మనందరి పాపములు తన మీద వేసుకొని తన పవిత్ర రక్తాన్ని నది వలె కార్చాడు. యోర్దాను అంటే మరొక అర్థం మరణము. దిగి వచ్చిన వాడు నది వలె రక్తము కార్చి చివరికి మరణించి పునరుత్థానుడై మృత్యుంజయునిగా తిరిగి లేచాడు. ఆనాడు నయమాన్ అనే వ్యక్తి ముందు కోపము తెచ్చుకున్న మరొకసారి ఒక దాసుడు బ్రతిమాలగా మనస్సు మారి వెళ్ళి యోర్దాను నదిలో మునిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీవు మార్పు నొందిన బిడ్డ వంటి వాడువై పరలోక రాజ్య వారసుడు కావాలంటే నయమాను పూర్తిగా తనను తాను తగ్గించుకొని యోర్దాను నదిలో మునిగినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ క్రిందకు నీవు వస్తే నీవు కూడా శుద్ధుడు అవుతావు. నయమానుకు ఏముంటే నదిలో మునిగాడంటే విశ్వాసము. చెప్పండి గట్టిగా, ఏమిటి? విశ్వాసం. ప్రవక్త చెప్పాడు యోర్దాను నదిలో 7 మార్లు మునగమని. అలాగూ విధేయత చూపాడు, విశ్వాసం ఉంచాడు, సందేహించలేదు, ప్రశ్నించలేదు. ఈ రక్తము నన్ను ఎలా కడుగుతుందని నువ్వు సందేహిస్తే నీకే మేలు జరగదు. నమ్మి విశ్వాసం ఉంచి నీ కొరకు యేసు ప్రభువారి నిలువెల్ల గాయములు పొంది నది వలె చిందించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ క్రిందకు నీవు వస్తే సహోదరుడా, సహోదరి, యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. అలాగూ నీవు మార్పు నొంది బిడ్డ వంటి వాడు అవుతావు, క్రొత్తగా జన్మించిన శిశువు వంటి వాడు అవుతావు. అప్పుడే నీకు పరలోక రాజ్యం. ఈ ప్రశ్న అడుగుతున్నా, నీకు ఇలాంటి అనుభవం ఉందా జీవితంలో ఎప్పుడైనా? యోర్దాను నదిలో నయమాను మునిగినట్లుగా ప్రభు యేసుక్రీస్తు వారి రక్త ప్రవాహములో కడగబడినటువంటి అనుభవం నీకుందా? యేసు ప్రభు రక్తము దగ్గరకు వచ్చి పాపములన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ యోర్దాను నదిలో మునిగినప్పుడు ఎంతో వేదనతో మునుగుంటాడు నయమాను. 1సారి, 2, 3, 4, 5, 6 సార్లు మునిగినా కూడా మార్పు ఏమి లేదు. 7వసారి మునిగినప్పుడు ఎంత వేదనతో మునిగాడు. వెంటనే తన దేహం పసిపిల్ల దేహం వలెన శుద్ధుడాయను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాడు కూడా యేసు రక్తం తాజాగా అందుబాటులో ఉంది. ఆ రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. యేసు ప్రభు రక్తము ద్వారా 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన రక్తము వలన మనము నీతిమంతులంగా తీర్చబడతాం. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ధైర్యం మనకు లభిస్తుంది. ఆయన రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది.